హలో ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణు స్థావరాలపైన దాడి చేసింది. అసలు దాడి ఎందుకు చేసిందనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యన ఇక్కడ ఇజ్రాయెల్ మ్యాప్ చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇరాన్ చూడొచ్చు. ఓవరాల్‌గా ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఇరాన్. ఇక్కడ శాటిలైట్ ఇమేజెస్ కూడా చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇది అటాక్ చేయడానికంటే ముందు. ఇక్కడ మనకు ఈ ఇరాన్‌లోని టెహ్రాన్, నటాంజ్ లాంటి ఒక అంటే ఈ 2 ప్రాంతాల్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ పైన ఇజ్రాయెల్ అయితే దాడి చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే చాలా క్లియర్‌గా వివరించారు శాటిలైట్ ఇమేజెస్‌తో సహా ఇజ్రాయెల్ వారు. ఇక్కడ ఈ రెడ్ కలర్‌లో ఉన్నవి ఇవన్నేమో ఇరాన్ యొక్క మిసైల్ ఫెసిలిటీస్, బ్లూ కలర్‌లోనే రాడార్ డిఫెన్స్ సిస్టమ్స్, అదేవిధంగా ఇక్కడ బ్రింజల్ కలర్‌లో ఉన్నవి గూడా ఇరాన్ యొక్క కమాండర్స్, మిలిటరీ కమాండర్స్ ఉంటారు. యెల్లో కలర్ వచ్చేసి అన్నీ గూడా న్యూక్లియర్ ఫెసిలిటీస్. గ్రీన్ కలర్‌లో న్యూక్లియర్ సైంటిస్ట్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అన్నిటి మీద అయితే టార్గెటెడ్‌గా అటాక్ జేయడం జరిగింది. కానీ ఇరాన్ దేశం మీద అటాక్ జేయలేదని జెప్పేసి ఇజ్రాయెల్ జెప్తూ తన వాదనను అయితే ప్రపంచం ముందు బెడుతుంది. అది ఏంటనే అంశాన్ని మనం జూసే ముందు ఫ్రెండ్స్, ఇక్కడేంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్‌కి మధ్యన అనేక దేశాలున్నాయి. భౌగోళికంగా చూస్తే ఇరాన్‌తో కంపేర్ చేసినప్పుడు ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం. ఇక్కడ చూడండి, ఇరాన్‌తో కంపేర్ చేసినప్పుడు ఇజ్రాయెల్ అనేది చాలా చిన్నగా ఉంది. ఇక్కడ ఉంది ఇజ్రాయెల్. సో, ఇది ఇరాన్‌లో ఒక 2-5% ఉంటుందంతే భౌగోళికంగా. ఇక్కడి నుంచి మధ్యలో అనేక దేశాలు సిరియా, ఇరాక్, అదేవిధంగా జోర్డాన్, సౌదీ అరేబియా, ఈ విధంగా. తర్వాత ఇరాన్‌కి ఇటు సైడు మనకొచ్చేసి రైట్ సైడ్‌లో పాకిస్తాన్ ఉంటుంది. ఈ పాకిస్తాన్ యొక్క అవసరం అమెరికాకి చాలా చాలా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ సమస్య ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు భారతదేశానికి ఇటు అటు ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్‌తో మనం ఏ విధంగా అయితే సమస్యలను ఎదుర్కొంటున్నామో, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా తన చుట్టూ ఉన్న దేశాలతో అనేక సమస్యలనైతే ఎదుర్కొంటుంది మిడిల్ ఈస్ట్‌లో. ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో అసలు ఇజ్రాయెల్ ఏ విధంగా ఏర్పడింది? అసలు ఈ సమస్య ఎందుకొచ్చిందనేది మనం ఒక్కసారి చూస్తే, మనకు 1948లో బ్రిటను ఈ ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కొన్ని వందల సంవత్సరాల ముందు ఇజ్రాయెల్ అనేది ఈ జూయిస్ట్ దేశం అనేది ఉండేది. కానీ తర్వాత ఈ ప్రపంచ యుద్ధాల సమయంలో అంతా చెల్లాచెదరైపోయినాక 1948లో బ్రిటను ఈ దేశం ఏర్పడడానికి కారణమైంది. ఫ్రెండ్స్, అక్కడ ఈ ఇజ్రాయెల్ దేశ ప్రజలతో పాటుగా ఇక్కడ పాలస్తీనియన్లు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రాంతము పాలస్తీనియన్లు మాదని జెప్పేసి, ఇజ్రాయెల్ వాళ్ళు మాదని జెప్పేసి ఈ ప్రాంతం కోసం గొడవ పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అనేది మనకు అణు బాంబులను తయారు చేస్తున్నట్టుగా మనకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొస్సాద్ అనేది మనకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈ రిపోర్ట్‌లో ఏముందంటే ఇరాన్ అనేది అణుబాంబు తయారీకి చాలా దగ్గరలో ఉంది. నెల గావచ్చు, నెల లోపు గావచ్చు 100% న్యూక్లియర్ వెపన్స్‌ని తయారు చేస్తుంది. ఈ సందర్భంలో మనము ఇరాన్‌ని అటాక్ చేయకపోతే అదొక న్యూక్లియర్ దేశంగా మారుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మనకు ఇజ్రాయెల్ అనేది చాలా అంటే కరెక్ట్‌గా అంటే ఇరాన్ దేశం మీద కాకుండా ఇరాన్‌లోని న్యూక్లియర్ సైట్స్ మీద, సైంటిస్ట్‌ల మీద, అదేవిధంగా వారి యొక్క ఈ టార్గెటెడ్ ఏరియాస్ మీద మాత్రం అటాక్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మొసాద్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పటికే 60% యురేనియం ఎన్రిచ్‌మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, ఎన్రిచ్డ్ యురేనియం అంటే చాలా క్వాలిటీతో ఉన్న యురేనియం అట్లా. ఇదిగిన ఒక 90%కి చేరిందనుకో ఈ ఎన్రిచ్‌మెంట్. 100% ఒక 15 న్యూక్లియర్ బాంబులను తయారు చేసే శక్తి అయితే ఇరాన్‌కు ఉంటుంది. ఆటోమేటిక్‌గా తయారైపోయినట్టే మనం భావించవచ్చు 90%కి వచ్చినప్పుడు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ సో, ఈ ఏదైతే ఇరాన్ అనేది మనకు హిజ్బుల్లా గావచ్చు, అదేవిధంగా మనకు హమాస్ గావచ్చు, ఈ విధంగా ఉగ్రవాద సంస్థలకైతే పెంచి పోషిస్తుంది గాబట్టి, పాలస్తీనాలో ఉన్న ఉగ్రవాద సంస్థలకు ఇక్కడ ఇరాన్‌లో తయారయ్యే న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళే అవకాశం ఉంది గాబట్టి, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మా సేఫ్టీ కోసము ఇరాన్ అనేది న్యూక్లియర్ వెపన్ తయారు చేయకుండా మేము అడ్డుకుంటున్నామని జెప్పేసి ఓపెన్‌గా ప్రకటించి, మమ్మల్ని మేము కాపాడుకోవడమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలను మేము రక్షించబోతున్నాము. ఎందుకంటే ఈ ఇరాన్ యొక్క టార్గెట్ ఒక ఇజ్రాయెల్ కాదు.
దాని చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలను టార్గెట్‌గా చేసుకొని ఈ వెపన్‌ని తయారు చేస్తుందని చెప్పేసి మనకి ఇజ్రాయెల్ చెప్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇరాన్ న్యూక్లియర్ వెపన్‌ని తయారు చేయడము అదే ముస్లిం దేశమైన సౌదీ అరేబియా కూడా ఇష్టం లేదు. ఎందుకంటే సౌదీ అరేబియా ఒక పెద్దన పాత్ర పోషిస్తుంది ఇస్లామిక్ సొసైటీకి. అలాంటప్పుడు ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ కంట్రీగా మారినప్పుడు వీరి యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది. అంటే మరొక ఇస్లాం దేశం ఒక న్యూక్లియర్ ఎనర్జీగా మారకుండా ఉండాలని చెప్పేసి సౌదీ అరేబియా కూడా సైలెంట్‌గా ఉంటుంది. అదే సందర్భంలో వీరు ఈ వెపన్‌ని తయారు చేయడం అమెరికాకి కూడా ఇష్టం లేదు. తద్వారా ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ మనకైతే అమెరికా గూడా ఒకవేళ ఇరాన్ మీద అటాక్ జేయాలంటే పక్కనే ఉన్న పాకిస్తాన్ సహాయంతోటి ఇరాన్ మీద అటాక్ జేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ గతంలో ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినప్పుడు గావచ్చు, ఈ పాకిస్తాన్ నుంచే. అందుకని పాకిస్తాన్ ఏ తప్పులు జేసినా, ఏ సందర్భంలో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా గానీ పాకిస్తాన్‌ని అమెరికా అనేది రక్షిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ దేశం. కాబట్టి న్యూక్లియర్ దేశం నుంచి అటాక్ చేసినప్పుడు నాన్ న్యూక్లియర్ కంట్రీస్ అనేవి అంతగా యుద్ధం చేయలేవు, గెలవలేవు కాబట్టి సో, ఆ భయాన్ని ఉంచడానికి పాకిస్తాన్నయితే మనకు అమెరికా అయితే తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే 1990లో 1990స్‌లలో మనకు పాకిస్తాన్ అనే ఒక న్యూక్లియర్ కంట్రీగా మారింది. అయితే ఆ సందర్భంలో భారతదేశం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నట్టుగా ఆ పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని అడ్డుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులేస్తుందంట, అణు బాంబులేస్తుందంట అని మనం ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఇదంతా భయము, ఇదంతా వాతావరణము. వాళ్ళ దగ్గర అసలు ఆ బాంబే తయారు చేయకుండా మనం అడ్డుకుంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్‌లో ఉన్న న్యూక్లియర్ బాంబులు అక్కడే బ్లాస్ట్ అయినా గానీ దాని ప్రభావం గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలపైన కంప్లీట్‌గా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో పక్క దేశాల్లో ఏ సమస్య ఉన్నా అది మనకు కూడా అది దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ న్యూక్లియర్ బాంబులను పేల్చేయడము పెద్ద సమస్య కాదు. కానీ పేల్చిన తర్వాత ఎదుర్కొన్న సమస్య అది మనం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం వాటి మీద డైరెక్ట్ అటాక్ అనేది చేయట్లేదు. ఫ్రెండ్స్ ఏదేమైనా గానీ ఇరాన్, ఇజ్రాయెల్ ఈ ఏదైతే యుద్ధం ఉందో ఈ అణుబాంబులను అడ్డుకోవాలని ఇజ్రాయెల్, ఇజ్రాయెల్‌ని కట్టడి చేయాలి, పాలస్తీనాను ఏర్పాటు చేయాలని ఇరాన్ చేస్తున్న ఈ ప్రయత్నాల్లో ఏం జరుగుతుందనేది ఇంకా మనం వేచి చూడాలి. ఫ్రెండ్స్ ఈ విషయం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.